హాయ్ అండి. ఈరోజు నేను ఇన్‌స్టాంట్ జున్ను ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని, అందులోకి పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలండి. వాటర్ ఏం మిక్స్ చేయాల్సిన పని లేదు. ఇవి పచ్చి పాలే అండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పాలల్లో బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలను వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలున్నా మొత్తం పోతాయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు ఇన్‌స్టాంట్ జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడరు పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు ఉండలేం కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఈ పాలని లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా పెట్టేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి జున్ను ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇది కంప్లీట్గా ఉడికిందో లేదో చూడటం కోసం నేను ఒక చిన్న టూత్ పిక్ని యూస్ చేశానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టూత్ పిక్ని గుచ్చి ఉడికిందో లేదో చూడండి, ఇలా టూత్ పిక్కి ఏం అంటుకోలేదు, అంటే జున్ను పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యేలాగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో సైడ్స్ అన్నీ లూజ్ చేసేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసేసుకొని బోర్లించుకోవాలండి. చూడండి, జున్ను ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో.